అనుకూలంగా ఉన్నాయి, బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. స్థానిక సంస్థలలో మేము బీజేపీ పార్టీ గెలిచి తీరుతుంది. 42% విషయంలో కాంగ్రెస్ 10% ముస్లిం జనాభాను యాడ్ చేసింది కనుక దానికి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నా అది అమలు పరచలేము, మాతో కాదు. మేము ఖచ్చితంగా లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఆ రిజర్వేషన్లు ఏవైతున్నాయో కేవలం పొలిటికల్గా టికెట్లు ఇస్తాం, మేమే పైచేయం సాధిస్తామని చెప్పి వెంకటరెడ్డి గారు అంటున్నారు. నిజంగా బీజేపీ లోకల్ బాడీస్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉందా సార్? వెంకటరెడ్డి గారు చెప్తున్నట్టు ఇప్పుడు ఏ పార్టీ అయినా మా పార్టీ గెలుస్తుందని చెప్పుకోవడంలో అది వాళ్ళకు ఉన్నటువంటి రైటు. దాన్ని మనమేమి విమర్శించక్కర్లేదు, లేకపోతే అదే కరెక్ట్ అని చెప్పేసి సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జరగబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఒక నేపథ్యంలో జరిగాయి, తర్వాత లోక్సభ ఎన్నికలు నేపథ్యం మారింది. ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరొక కొత్త నేపథ్యం అనేటువంటిది ఇవాళ ఓటర్ల ముందు కనిపిస్తా ఉంది. రెండవది, స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోయినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు లేదా వ్యక్తుల యొక్క బలాబలాలు, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలిసి బీఆర్ఎస్ బలంగా ఉంటే వాళ్ళని వ్యతిరేకించవచ్చు, కొన్ని సందర్భాల్లో బీజేపీ బలంగా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానిక నాయకులు చేతులు కలపవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా స్థానికంగా చేతులు కలిపేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే అవన్నీ కూడా అక్కడక్కడ జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ తప్ప రాష్ట్రం మొత్తంగా ఆ విధమైనటువంటి కలయికలు లేకపోతే ఆ విధమైనటువంటి ఎత్తుగడలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. అందువలన ఇంకా ఒక 4 నెలలు ఎన్నికల సీజన్ కి పక్కన పెట్టినట్లయితే ఇంకా 3 సంవత్సరాల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంటుంది. ఆ అధికారం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా కానీ మొత్తం మీద దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికలను చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటిది సాధారణంగా గతంలో జరిగినటువంటి ఎన్నికల యొక్క రీడింగ్. అందువల్ల దానికి భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ ఏదో ఓడిపోతుంది అని ఎవరైనా అనుకుంటే అది కొంచెం వాస్తవ విరుద్ధమైనటువంటి అంచనా అనేది నా అభిప్రాయం. రెండవది, 42% లేకపోతే బీసీ రిజర్వేషన్లకు వచ్చేసరికి బీజేపీ పార్టీ పరంగా అది కొంత ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రెండవది, గవర్నరు లేదా రాష్ట్రపతి కూడా శాసనసభ లేదా మంత్రివర్గం పంపినటువంటి బిల్లులు ఆర్డినెన్స్ల విషయంలో వాటిని తిరస్కరించమానండి. ఒకవేళ బీజేపీ చెప్తున్నటువంటి రాజకీయంగా ముస్లింలు రిజర్వేషన్ ఉన్నట్లయితే ఆ పేరు చెప్పి ఈ కారణంగా మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి రాష్ట్రపతి తిరస్కరించవచ్చు లేదా గవర్నర్ కూడా తిరస్కరించవచ్చు. కానీ తిరస్కరించకుండా పరిష్కరించకుండా దాన్ని అట్లా పెండింగ్ పెట్టడం అనే దానికి వచ్చేసరికి బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రపతి లేకపోతే గవర్నర్ కూడా వ్యవహరిస్తున్నారనేటువంటిది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. అందువలన బీజేపీ తనకు తానుగా ఒక జనం ముందు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. గవర్నరు రాష్ట్రపతి తరఫున కూడా ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అగత్యం రెండోది కూడా ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద లేదా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి దుగ్ధతోటి కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అనేక చోట్ల బీజేపీకి సహకరించినటువంటి మాట వాస్తవం. ఉదాహరణకు మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో డికేఆర్ గారు గెలవడానికి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి మద్దతు అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అదే విధంగా మరికొన్ని చోట్ల దానికి బలంగా ఉన్నాయి అనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఘోరంగా ఓడిపోయి డిపాజిట్లు పోగొట్టుకోవడం చూసినప్పుడు దాని ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయింది. అయితే ఇప్పటికి వచ్చేసరికి మరి దానికి ప్రాణం మీదకి వచ్చినట్టుగా తన బలాన్ని కనుక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నిలబెట్టుకోకపోయేట్లయితే లేదా ప్రదర్శించకపోయేట్లయితే తర్వాత ఇక అది రంగంలో ఉండేటువంటి అవకాశమే ఉండదు. బీజేపీ కాంగ్రెస్ రెండే ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ కి చావో రేవో అన్నట్టుగా తన బలాన్ని గతంలో బీజేపీ తోటి చేతులు కలిపిందనేటువంటి విమర్శల నేపథ్యంలో తన బలాన్ని నిలబెట్టుకోవడానికి తన
ర్యాంకులు నిలబెట్టుకోవడానికి మిగతా పార్టీల కంటే అది ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తా ఉంది. అందువలన ఏం జరుగుతుంది ఏమిటి, గతంలో మాదిరి ఆత్మహత్యకు పాల్పడుతుందా బీఆర్ఎస్, లేకపోతే ఇంకేం చేస్తుంది అనేటువంటి ఒకటైతే, బీఆర్ఎస్ ని మరింత దెబ్బతీయడానికి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడానికి లేదా ప్రోత్సహించడానికి ప్రయత్నించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అందువల్ల కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, రామచంద్ర గారు చెప్పినట్టు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన ఏదో మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా బీజేపీకి వచ్చిందని చెప్పడానికి కూడా లేదు. అదే విధంగా బీజేపీలో ఉన్నటువంటి సమస్యలు కూడా మనం చూసాం. బండి సంజయ్, ఈటెల రాజేందర్ రూపంలో తలెత్తినటువంటి సమస్యలు అవి ఏ మేరకు బీజేపీ అవకాశాలను స్థానికంగా అయినా కొన్ని చోట్ల ఎంత మేరకు దెబ్బతీస్తాయనేటువంటి మనం ముందే చెప్పలేం, కానీ డెఫినెట్ గా దాని ప్రభావం అయితే ఉంటుందనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల ప్రకటన జరిగి ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి అని అనుకున్న తర్వాత ఏ విధమైనటువంటి పార్టీల ఫిరాయింపులు లేదా ఇవన్నీ ఉంటాయి ఏమిటి అనేటువంటిది ఒకటైతే, ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ ఎంతైతే ఉందో చట్టబద్ధంగా అంత మేరకే జరుగుతాయి. 42% లేకపోతే 50% లేదా ముస్లింల మొత్తం బీసీల ఎవరికి ఏమిటి అనేటువంటిది ఆయా పార్టీలు అంతర్గత వ్యవహారం. అది అంతకంటే ఎక్కువగా కూడా ఇచ్చిన ఆశ్చర్యం లేదు కొన్ని సందర్భాలు. ఎందుకంటే మేమే బీసీలకి లేదా మేమే మైనార్టీలకి ఛాంపియన్లం అని చెప్పుకోవడానికి ఆ విధంగా 3 పార్టీలు కూడా పోటీ పడేందుకు అవకాశం ఉంది. సరే, బీజేపీ ఎట్లాగో ముస్లింలకి ఒక సీటు కూడా ఇవ్వదు అనుకోండి ఎక్కడ. అందువలన ఇది ఒక ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సమయం వరకు ఒక సంక్లిష్టమైనటువంటి రాజకీయ పరిస్థితి. ఎన్నికల ప్రకటన తర్వాత మరింత స్పష్టత వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. కోటేశ్వరరావు గారు, ఈ గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరడాన్ని ఎట్లా చూస్తారు సార్? దీంట్లో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మరి గువ్వల బాలరాజు అనే వ్యక్తి కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీకి సంబంధించిన అంశంలో ఒక ఆపరేషన్లో పాల్గొన్నారు. ఆ మునుగోడు ఎన్నికల్లో ఎంత సంచలనంగా మారిందో కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా అదే బీజేపీ గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం కావచ్చు, ఇది పార్టీకి బలంగా మారుతుందా? దీని పట్ల రాజకీయంగా ఎట్లుండబోతుంది? ఇంకో నలుగురు అంటే ఇంకా ఆయనతో పాటు గువ్వల బాలరాజుతో ఇంకో 3 ఎమ్మెల్యేలు ఉండే, పైలట్ రోహిత్ రెడ్డి ఉండే, ఇంకో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో దాంట్లో ఇది బీజేపీ కలిసి వస్తుందా? దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఆ ఉదంతం జరిగినప్పుడు బీజేపీ అది మా మీద జరిగినటువంటి ఒక కుట్ర అనేటువంటి పద్ధతుల్లో విమర్శించింది. మరంటే అటువంటి కుట్రలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బీజేపీలోకి వస్తే ఏ విధంగా సమర్థించుకుంటుంది అనేటువంటిది ఆ పార్టీ నేతలు చెప్పాలి. రెండోది, ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయత అనేటువంటిది ఆ బాలరాజు అనేటువంటి ఆయనకి, ఎందుకంటే ఆ ఆపరేషన్ లో పాల్గొని ఆ తర్వాత మాట్లాడినటువంటి మాటలు లేదా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన విశ్వసనీయత ఎంత అనేటువంటి ప్రశ్న కూడా రేపు రాబోయే రోజుల్లో జన ఓటర్ల నుంచి రావచ్చు. అందువలన మరి అటువంటి వ్యక్తుల్ని బీజేపీలో చేర్చుకొని తమ మీద కుట్రకు పాల్పడ్డారు అని చెప్పినటువంటి వాళ్ళనే తమ పార్టీలో చేర్చుకొని ఏ విధంగా లబ్ధి పొందుతారు, ఏ విధంగా సమర్థించుకుంటారు అనేది బీజేపీ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ ఇది రాజకీయంగా కూడా చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది. అందువలన అలాంటి వాళ్ళు ఎక్కడన్నా చేరినా గానీ అది మీడియాలో ఫోకస్ రావడానికి తప్ప పెద్దగా ఓటర్లని సామూహికంగా మొత్తం తన వెంట తీసుకుపోయేటువంటి పరిస్థితి ఎవరికీ ఉండదు, బాలరాజు గారికి కూడా ఉండదు అనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు సార్, ఇప్పుడు కేసీఆర్ను దెబ్బతీయడానికి అప్పుడు ఏదైతే మరి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అనే తెర మీదకి వచ్చిందని ప్రచారం జరిగిన నేపథ్యంలో కేసీఆర్ను దెబ్బతీయడానికి బీజేపీ గువ్వల బాలరాజు ఆయనతో పాటు మరికొంతమందిని కూడా పార్టీలో చేర్చుకోవడం అనేది కేవలం ఇది స్థానిక సంస్థలు కావచ్చు, తర్వాత బీజేపీ పార్టీ బలోపేతం అనుకోవచ్చా? లేదంటే కేసీఆర్ అప్పుడు ఒక ఏసీబీ ద్వారా బీజేపీ నేతలపై ఏసీబీ కేసులు పెట్టారు కనుక దాంట్లో ఇది వీళ్ళని అప్రూవల్గా చేసుకునేందుకు చేశారనుకోవచ్చా? ఇప్పుడు ఇటువంటి టెయింటెడ్ అంటే ఇటువంటి వ్యక్తుల్ని చేర్చుకోవడం ద్వారా బీజేపీ తాను చెప్పేటువంటి ఒలువలకి ఏ మాత్రం ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటిది కూడా చర్చకు వస్తుంది. అందుకని ఏదో విధంగా గెలవాలి అనేటువంటిది ఒక ధోరణి కనిపిస్తా ఉంది. దాని వలన దానికి ఏమాత్రం ఫలితం వస్తుందా రాదా అనేటువంటిది
రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు బాలరాజు గారు అంటే ఆయన ఒకటి ఖరారు అయ్యారు. అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఏ మేరకు బీజేపీ గెలుచుకుంటుంది అనే దాన్ని బట్టి బాలరాజు గారి బలం తేలుతుంది. అదే విధంగా ఈ లోపల ఇంకెవరైనా కొంతమంది చేరినా కానీ వాళ్ళకు కూడా అదే విధమైనటువంటి పరీక్ష ఉంటుంది. అందుకని మనం వాటి గురించి ఏదో పెద్దగా మరి బీజేపీ నాయకులు ఏ విధమైనటువంటి ఆశ పెట్టుకుంటున్నారో తెలియదు కానీ జనంలో మాత్రం డెఫినెట్ గా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆ పరిణామంలో కీలక భూమిక పోషించిన బాలరాజు బీజేపీలోకి చేరడం అనేది కేవలం అప్రూవర్గా మారుతందుకే అని కూడా ప్రచారం జరుగుతుంది. నిజమేనా సార్? అంటే బీజేపీ బాలరాజు గారు లేకపోతే ఆయన బీఆర్ఎస్ లో ఆయన పాత్ర ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఏమి బీఆర్ఎస్ లో పెద్ద నాయకుడే కాదు. ఒక ఎమ్మెల్యే తప్ప ఆయన ఏమి బీఆర్ఎస్ నాయకత్వాన్ని లేదా బీఆర్ఎస్ శ్రేణుల్ని మొత్తంగా ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడేం కాదు. అందువలన చాలా పరిమితులు ఆయనకు ఉన్నాయి. అటువంటి పరిమితులు ఉన్నటువంటి నాయకులు ఏ కారణంతో చేస్తున్నారు ఏమిటనేటువంటిది చేరిన తర్వాత మీడియా ఆయన ప్రశ్నిస్తుంది. అదేవిధంగా బీజేపీ నాయకులను కూడా మీడియా మిత్రులు కానీ లేదా చర్చల్లో కానీ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఏం చెప్తారు ఏమిటనేటువంటిది మనం చూడాలి. అంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయని లోక్సభ ఎన్నికల్లో ప్రూవ్ అయిందని మీరు అన్నారు సార్. ఎట్ ద సేమ్ టైం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. ఆ విలీన ప్రక్రియకు నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడు నేను వ్యతిరేకించానని ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు చెప్పడం కావచ్చు. ఈ మధ్య కాలంలో సీఎం రమేష్ కూడా అదే కేటీఆర్కు సవాల్ విసిరడం, చర్చ చేద్దామని చెప్పడం కావచ్చు. మొత్తానికి ఈ ప్రక్రియ ఒకటి జరిగే అవకాశం ఉందా సార్? ఇప్పటికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి విలీనం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. లేదా ఏదైనా అనూహ్యమైన పరిణామాలు జరిగి ఒకవేళ విలీనం అంటూ జరిగేట్లయితే అది బీజేపీకే నష్టం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకు అంటే కేసీఆర్ మీద లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద ఆ పార్టీ ఇంతకాలం నుంచి చేస్తూ వచ్చినటువంటి విమర్శలని ఒకసారి బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా అనేటువంటి ఆరోపణలు గతంలోనే ఉన్నాయి కనుక ఇప్పుడు దానికి తలనొప్పి వ్యవహారం అవుతుంది తప్ప రెండు పార్టీలు విలీనం అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారితో మాట్లాడాను సార్, మీరు అట్నే లైన్లో ఉండండి. వెంకటరెడ్డి గారు, పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఓకే, కానీ శాసనసభకు సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు మీరు మినిమం ఒక 25 సీట్స్ అన్న గెలుస్తారని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మీరు 8 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయారు. అంటే బీజేపీని కేవలం కేంద్రంలో అధికారంలో ఉంచాలని చెప్పి మరి పట్నం ఓటర్లు, పల్లెటూరు ఓటర్లు అందరూ భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. గువ్వల బాలరాజు లాంటి వాళ్ళని తీసుకుంటున్నారు, మాజీ ఎమ్మెల్యేలను, మరికొంతమందిని కూడా తీసుకుంటామని చెప్పి మీ నూతన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా చెప్తున్నారు. కానీ ఈ పరిణామాలన్నీ కూడా మీ పార్టీకి